నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. జబర్దత్లో బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన వైసీపీ అధినేత. ఒక్కో కుటుంబానికి ₹1 పరిహారం చెల్లించాలని జగన్ డిమాండ్. సింగపూర్ తరహాలో విశాఖ జూ పార్క్ ను అభివృద్ధి చేస్తాం. ఏపీ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు వెల్లడి. పీఆర్సీ అమలు చేసి డిఎల్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ధర్నా. కలెక్టరేట్ ఎదుట ఉద్యమించిన ఉపాధ్యాయులు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా పరిషత్ నుండి జంక్షన్ కలెక్టరేట్ వరకు ర్యాలీ పికెటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాస్ట్రో నాయకులు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. పెండింగ్ బకాయిలు డిఏలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగుల ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలన్నారు. సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో ఈరోజు జూలై 14వ తేదీన ర్యాలీ మరియు పికెటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి మన జిల్లాలో కూడా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఈ కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ చేస్తూ అలాగే పికెటింగ్ని కూడా నిర్ణయించడం జరిగింది. మరి ముఖ్యమైన డిమాండ్లు మనకి ఆర్థికేతర 2 డిమాండ్లు కూడా ఇందులో ఉన్నాయి. ఆర్థికపరమైన డిమాండ్లు 2023 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ నేటి వరకు కూడా కమిషన్ వేయలేదు. మరి గత ప్రభుత్వం వేసిన కమిషన్ కూడా రాజీనామా చేశారు అతను. ఆ తర్వాత కమిషన్ వేయలేదు. అలాగే పెండింగ్లో ఉన్న 5 డిఎల్ను కూడా ఈ రోజు వరకు ప్రకటించలేదు. అలాగే ఇన్ సర్వీస్ టెట్ కూడా రద్దు చేయమని కోరుతా ఉన్నాము. ఇన్ సర్వీస్ వాళ్ళకి టెట్ రద్దు చేయకుండా ప్రత్యేక టెట్ను మాత్రమే వేశారు. అలాగే సిపిఎస్ కూడా రద్దు చేయమని చాలా కాలం నుంచి డిపెండ్ చేస్తే మరి 2003 డిఎస్సి మరియు ఉపాధ్యాయుల ఉద్యోగుల తాలూకా సిపిఎస్ని రద్దు చేశారు. దానికి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ అలాగే మరి మిగిలిన సిపిఎస్ ఉద్యోగులను కూడా ఓపీఎస్లోకి తేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి. పీఆర్సీ 2023 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ నేటికి ఇంకా పీఆర్సీ కమిషన్ కూడా వేయలేదు. గత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు. ఇంకా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పీఆర్సీ కమిషన్ కూడా వేయలేదు. ఇప్పటికే 3 సంవత్సరాల కాలం గడిచింది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పీఆర్సీ కమిషన్ కూడా వేయలేదు. ఎప్పుడు పీఆర్సీ కమిషన్ వేస్తారు, ఇంకెప్పుడు రిపోర్ట్ వస్తుంది, ఎప్పుడు మేము పీఆర్సీ ఫలాలు అందుకుంటాం? కనీసం తక్షణమే 30% ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్ వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఏలు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ ఈ జూలైతో కలుపుకొని 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి పాత డిఏ బకాయిలతో పాటుగా డిఏలు కూడా మంజూరు చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధ్యాయులకి సాంత్వన చేకూర్చాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎంతో కాలంగా మేము సిపిఎస్ రద్దు కోసం పోరాడుతున్నాం. సిపిఎస్ మొన్న 2003 డిఎస్సి వాళ్ళకి, అలాగే 1 సెప్టెంబర్ 2004 కన్నా ముందు నియామకం, తర్వాత నియామకం ముందు నియామకం వాళ్ళకి ఓపీఎస్ తీసుకొస్తూ జీవో నెంబర్ 53 నిన్న విడుదల చేశారు. అందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ మిగతా సిపిఎస్ మిత్రులందరినీ ఓపీఎస్లోకి తెచ్చి ఓపీఎస్ సాధించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న బొబ్బిలి వీణకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, వీణకు అవసరమయ్యే సామగ్రి పనస చెట్టుతో తయారవుతుందని డ్వామాపీడి శారదాదేవి తెలిపారు. ఈ రోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. ఉద్యానవనం పంటలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పనస చెట్లు సాగుకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. వెదురు పెంపకానికి, మునగ చెట్లు పెంపకానికి కూడా డ్వామా అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. పనస చెట్లు ఇవన్నీ పెంచడానికి, ఎందుకంటే మన విజయనగరం జిల్లా బొబ్బిలి వీనికి ప్రసిద్ధిగాంచింది కదండి. ఆ బొబ్బిలి వీనికి ముడిసరుకు గణన ఈ పనస చెట్లు సంబంధించిన కాండం ఉపయోగిస్తారనమాట. అయితే ఇప్పుడు వేస్తే వెంటనే వచ్చేస్తుందని కాదు, ఒక 3-4 సంవత్సరాల తర్వాత రా మెటీరియల్ డెఫిషియెంట్ లేకుండా దీన్ని మన జిల్లాలోనే ఎంకరేజ్ చేస్తున్నాం, ప్రత్యేకించి బొబ్బిలి కాన్స్టిట్యుయెన్సీ ఏరియా అంతా. దీంతోపాటు ఎదురు, బ్యాంబూ,
బ్యాంబూ కల్టివేషన్ ఒకటి, దానికి ఒక మంచి మార్కెట్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అది ఒక బ్లాక్ కిందనే వేసుకోవసరం లేదు, రైతు గట్ల మీద కూడా వేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉన్నది. ఇప్పుడు ప్లాంటేషన్ అంతా కూడా మార్చేశారండి. ఒక ఎకరం అనేది అవసరం లేదు, మినిమం 25 సెంట్ల నుంచి ఏ రైతుగా ఉన్నా కూడా వేసుకోవచ్చు. 2 acres వరకు, మ్యాక్సిమం 2 acres వరకు వేసుకోవచ్చు అన్నమాట. దీంతోపాటు మురింగ అంటే మునగ చెట్లు అనమాట. ఇప్పుడు మునగ చెట్లకి, మునగాకులకి, మునక్కాయలకి మంచి డిమాండ్ ఉంది. ఎస్పెషలీ మునగాకుకి డయాబెటీస్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ మునగాకులకి ఐరన్ కంటెంట్కి సంబంధించి చాలా ఉపయోగపడుతున్నాయి. అదొక మంచి మార్కెట్ కింద డెవలప్ అవ్వడానికి మన ఫ్యూచర్లోనే మంచి స్కోప్ ఉందన్నమాట. ఆల్రెడీ కొన్ని ఏరియాస్లోనే 1 kgకే 1000 రూపాయలు అమ్మేసుకుంటున్నారు వాళ్ళు. అలాంటిది మన వాళ్ళని కూడా బెనిఫిట్ అందించే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాము. హోప్స్ మీ మీడియా ద్వారా కొంచెం అది కూడా అందరికీ తెలిసేటట్టుగా చేయగలగాలని నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ధర్మపురి ప్రాంతంలో ఉన్న 86 సర్వే నెంబర్లో 3.76 సెంట్ల ప్రభుత్వ గయాలి భూమి ఉందని పట్టణ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం నాయకులు వర్మ పాండాలు అన్నారు. విజయనగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పట్టణ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మపురి భూమిని పేదలకు ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామన్నారు. అధికారులు పేదలకు భూమి ఇస్తామని చెబుతున్నప్పటికీ పెత్తందారులు పేదలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో రెడ్డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. పక్కనే నిరుపేద కుటుంబాలకి ఇల్లు పట్టాలో గజం కానీ ఇల్లు పట్టాలో ఇవి లేకుండా 2 పక్కనే తీసుకొచ్చి పెద్ద టౌన్లో తీసుకు 99 పైసాకి ఎకర భూములు మాత్రం ఇచ్చినాకి ఈ ప్రభుత్వాలకి ముందుకు వస్తున్నారు. కానీ పేద ప్రజలకి ఇల్లు లేలం బాబు ఇల్లు ఇవ్వండి అంతే, దానికోసం మాట్లాడట్లేదు. 2 పక్కనే గతంలో మనం చూస్తే ఎక్కడైతే ఏ ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు కూడా భారతదేశంలో బ్రిటిషర్లు కానీ చూస్తే ముస్లిమ్స్ కానీ ఎవరు వస్తే కూడా భూమి మీద ఎవరు రైతుల భూమి మీద ఎవరు సాగు చేయలేదు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఎక్కడే భూమి ఉంది ఆ భూమి అని దఖలకు తెసి ఆయన ఇష్టం సరే అమ్ముతున్నారు. కార్మికులకు కానీ ఇల్లు లేని కూడా ఈ దేశంలో కూడా ఇప్పుడు చూస్తే 180 మందికి ఇల్లు లేదు. వాళ్ళకి చూస్తే ఎక్కడే పడితే అక్కడ ఉన్న స్థలం అని ఏదో ఉద్యోగం ఇస్తామని ఏదో చేస్తారని చెప్పేసి అందువసంగా పిలిపించి వాళ్ళకి భూములు ఇస్తున్నారు తప్ప అవి సరైన విధానం కాదు. ఇప్పుడు కూడా ఆ ధర్మపురంలో ఉన్న స్థలము వెంటనే పేద ప్రజలకు ఇవ్వలేకపోతే మేమే ఆక్యుపై చేసి అక్కడే మొత్తం ఇల్లు కడతామని చెప్పేసి మళ్ళీ తెలియజేస్తున్నాము. పట్న పరిధిలో ధర్మపురి వార్డు 30 నెంబర్లో సర్వే నెంబర్ 86లో సుమారు 3 ఎకరాల 76 సెంట్లు ప్రభుత్వ గయ్యాల భూమి ఉంది. ఆ గయ్యాల భూమిని గతంలో ఉన్నటువంటి అనేక మంది పెత్తందారులు దాన్ని రియల్ ఎస్టేట్గా చేసి వ్యాపారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మా నాయకత్వంలో పట్టణ బడుగు బలహీన వర్గాల సంఘం నాయకత్వంలో దాన్ని అడ్డుకొని ఆ గయ్యాలిని వెంటనే పేదలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము దాని మీద అనేక సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. రెవెన్యూ అధికారి దృష్టిలో కూడా పెట్టాము. వాళ్ళు కూడా స్థలాన్ని పరిశీలన చేసి ఆ ప్రభుత్వ గయ్యాలి అనేటువంటిది పేదలకే చెందుతుందని చెప్పేసి ఎంఆర్ఓ గారు డిక్లేర్ చేశారు. అయినప్పటికీ పెత్తందారి వర్గం అంతా హైకోర్టుకి వెళ్ళి మేము కేసులు పెట్టి పెండింగ్లో పెడుతున్నామని చెప్పినప్పుడు కూడా అది కూడా బోగస్సే, అది కూడా సాధ్యం కాలేదు. చివరికి 90 రోజులు గడువు ఇచ్చారు. పిఓటి యాక్ట్ ప్రకారంగా ఆ భూమిని వెంటనే గతంలో ఇచ్చినటువంటి ఎవరికైతే పెత్తందారులకు ఇచ్చారో హక్కులన్నీ రద్దు చేసి పేదలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అఖిల భారత విద్యార్థి సమైక్య పార్తీపురం మన్యం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు పార్తీపురం జిల్లా కార్యదర్శి బి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం వాటి పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి అధికారంలో వచ్చిన 100 రోజుల్లో బకాయిలు విడుదల చేస్తాం, 77 జీవోను రద్దు చేస్తాం, రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థికి చదువుకునే అవకాశం కల్పిస్తామన్న విద్యాశాఖ మంత్రి నేటికి 2 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్క సమస్యను పరిష్కరించుకోకుండా సూపర్ 6 విజన్ చంద్రబాబు డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ 2 ఏళ్లలో విద్యార్థులకు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్,
స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంక్షేమం అంటే ఏంటో చూపిస్తామన్న ఈ విద్యాశాఖ మంత్రి ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం. సుమారుగా 6,400 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు. తల్లికి వందనం అమలు చేయమంటే వాడికి ఫ్యాన్ ఉంటే ఆనవదు, టీవీ ఉంటే ఆనవదు, కారు ఉంటే ఆనవదు, లేదా మోటార్ ఉంటే ఆనవదు, 2 ఎకరాల భూమి ఉంటే ఇవ్వరు. మరి ఎవరికి ఇస్తారని మనం ఏఎస్ఎఫ్ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. పోనీ పేదోడు సచివాలయం జరిగిపోతే వాడికి నానా తంటాలు. ఆడ ఏకి బి పడితే ఒప్పుకోరు, సికి డి పడితే ఒప్పుకోరు. ఏమాత్రం కూడా సమస్య పరిష్కారం చేసే దిశగా ఈ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించడం లేదు. ఈరోజు గిరిజన శాఖ మంత్రిగా ఫస్ట్ ఏమాత్రం సంతకం పెట్టేటప్పుడు ఏఎన్ఎం పోస్టుల పైన పెట్టింది. ఇంతవరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసే పాపాన పోలేదు. ఈరోజు చూస్తూ ఉంటే గిరిజన హాస్టల్స్లో ఈరోజు గిరిజన విద్యార్థులు దోమకాటులకి ఈరోజు బలయ్యే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కురుపాములో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ఈ అధికారులు తూతూ మంత్రంగా పైకి కిందికి పోయారు తప్పించి కానీ పూర్తిగా సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఈ ప్రభుత్వాలు ఆలోచించే పరిస్థితి లేదు. ఏదైతే 77 జీవోను రద్దు చేస్తాం, అదేవిధంగా మెడికల్ విద్యను కాపాడుతాం, మూతపడ్డ పాఠశాలలన్నింటినీ తెరిపిస్తాం. ఏదైతే పాఠశాలలో ఎక్కడైతే తీవ్ర సంక్షోభంలో విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేసి ఉపాధ్యాయులను అందిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వానికి ఇవాళ సరిగ్గా 2 సంవత్సరాల పైచులకైతా ఉంది. విద్యాశాఖ మంత్రి ఇవాళ రాష్ట్రంలో అబద్ధాల మంత్రిగా చలామణైతా ఉన్నాడు, కార్పొరేట్ల మంత్రిగా చలామణైతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ప్రతి 6 మాసాలకు ఒకసారి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా చచ్చిపోతా ఉన్నారు. మరి ఆశ్రమ హాస్టల్లో ఇవాళ గిరిజన హాస్టల్లో విద్యార్థులు మరణాలకు గురవుతా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన ఈ కుటుంబ ప్రభుత్వానికి కానీ మంత్రి మండలికి కానీ మంత్రులుగా ఉన్నటువంటి కానీ ఏ ఒక్కరికి కూడా సోయ లేకోకుండా ఈ రాష్ట్రంలో ప్రజాజనంతో ఆర్భాటాలకు ప్రకటనలు చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు మోసం చేస్తా ఉన్నారు. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తా ఉంది. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలోని కౌన్సిలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వ ఐటీఐ కళాశాల జిల్లా కన్వీనర్ టీవీ గిరి అని తెలిపారు. వీటి అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీ నుంచి కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. ఈ రోజుతో కౌన్సిలింగ్ ముగిసిందన్నారు. ఈ రోజుకి 65 నుంచి 70% సీట్లు భర్తీ చేయడం జరిగిందని అన్నారు. మిగతా సీట్లు భర్తీ చేయించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులందరూ రేపు హాజరవ్వాల్సి ఉంటుందని చెప్పారు. 11వ తేదీ నుండి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాయి. ఈరోజు లాస్ట్ డేటు. రేపు ఏంటంటే అన్ని రిజర్వేషన్లు కూడా ఓసీలోకి కన్వర్ట్ అవుతాయి. రేపు రోజు అందరినీ రమ్మనమనేసి చెప్పడం జరిగింది. ఇప్పటికి దగ్గరగాను 65-70% సీట్స్ ఫిలప్ అయ్యి ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ ఐటీఐ విజయనగరం కానీ, గవర్నమెంట్ ఐటీఐ బొబ్బిలి కానీ, గవర్నమెంట్ ఐటీఐ రాజాంలో కానీ ఇప్పటి వరకు 65-70% సీట్లు ఫిలప్ అయ్యి ఉన్నాయి. మిగిలిన 30% సీట్స్ ఈ ఎక్స్ సర్వీస్ మెన్ లేకపోతే ఈడబ్ల్యూఎస్లో మిగిలిపోయిన సీట్లు, పీహెచ్లో మిగిలిపోయిన సీట్స్ ఇవన్నీ కూడా ఓసీలకి కన్వర్ట్ అవుతాయి. ఓసీలకి కన్వర్ట్ అయినప్పుడు మెరిట్ ప్రాతిపదిక మీద ఆర్డర్ ప్రకారం మెరిట్ నెంబర్ ప్రకారం పిలిచి సీట్ల కేటాయింపు జరుగుతాయి. రేపు ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతా గవర్నమెంట్ సీట్స్ అన్నీ కూడాను టోటల్గా చాలా హెవీ డిమాండ్గా ఉండడం వల్ల ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం అత్యధికంగా అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే రిజర్వేషన్ల కేటగిరీగా ఇచ్చి ఎవరి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి కేటాయింపు జరుగుతుంది. కాబట్టి మరి కొంతమందికి రిజర్వేషన్ ప్రకారం కేటాయింపు జరగగా మిగిలిన వాళ్ళందరికీ 15వ తేదీన రమ్మనడం జరిగింది. ఆ రోజు కూడా మెరిట్ ప్రకారం మేము సీట్లు కేటాయింపు చేస్తాము. విజయనగరంలోని ఆర్ఎన్బి కార్యాలయం వద్ద ఉన్న సర్వజన ఆసుపత్రిని గాజులరేగ కొండపై నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలోకి మార్చాలన్న నిర్ణయం అభినందనీయమే. అయినా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు మాత్రం ఈ తరలింపుపై తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వైద్య కళాశాల ప్రాంగణంలోనే ఆసుపత్రి సేవలు ఉంటే బాగుంటుందన్న ఆలోచన ఆచరణలో మాత్రం అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ ఏడాది నవంబర్కు పనులు పూర్తి చేసి జూన్ నుండి రోగులకు వైద్య సేవలు అందిస్తామని వైద్య వర్గాలు జిల్లా పరిషత్ వేదికగా చేసిన ప్రకటనలు ఆచరణలో సాధ్యమేనా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఈ ప్రాంత కనీస రహదారి వ్యవస్థ లేదు. గజపతి నగరం వైపు వెళ్లే జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయం.
అత్యవసర సమయంలో అంబులెన్స్లు వెళ్లేందుకు కూడా సరైన దారి లేని దుస్థితి అక్కడ ఉంది. ఒక వాహనం వెళ్తే మరో వాహనం పక్కకు జరగాల్సినంత ఇరుకు మార్గంలో ఆసుపత్రిని ఎలా నిర్వహిస్తారో అధికారులకే తెలియాలి. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే అక్షరాంధ్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ అల్లు సోమేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 3వ విడత అక్షరాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 1,25,449 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 1,20,156 మంది సంబంధించిన వివరాలు పొందుపరచడం జరిగిందన్నారు. ఇంకా 5,300 మంది వివరాలు పొందుపరచాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయి, జిల్లా, మండల స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యాశాఖలో మరి ఇటీవల పదోన్నతిపై విజయనగరం జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్గా గౌరవ కలెక్టర్ గారు విజయనగరం కలెక్టర్ గారు అనుమతితో బాధ్యత తీసుకోవడం జరిగింది. మరి ఈ జిల్లాలో ప్రస్తుతం అక్షరాంధ్ర 3వ విడత కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి విజయనగరం జిల్లాకైతే 1,25,469 టార్గెట్గా ఇవ్వడం జరిగింది. మరి ఈ టార్గెట్లో ప్రస్తుతం ఈరోజు వరకు మనం 1,20,156 మంది లెర్నర్స్ని అయితే అక్షరాంధ్ర యాప్లో ఎన్రోల్ చేయడం జరిగింది. ఇంకనూ మనం 5,300 డేటాని ఎన్రోల్ చేయవలసి ఉంది. మరి ఇప్పుడే అందరు ఎంపీడీఓలతో మరి అందరూ ఏపీఎంలు ఏపీఓలతో కూడా కోఆర్డినేట్ చేసి వీలైనంత త్వరగా ఆ డేటాను పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉండి తదుపరి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం, జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం, మండల స్థాయి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి అందరికీ కూడా తరగతులు స్టార్ట్ చేయి వారికి మెటీరియల్ కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. పేదలకు అన్నం పెట్టే గౌరీ సేవా సంఘం ఆశ్రయాన్ని వీఎంసీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారు. ఈ తొలగింపు అంశం పలు విమర్శలకు తావుతీస్తుంది. ఎన్సీఎస్ రోడ్డు ప్రాంతంలో గత 5 సంవత్సరాల క్రితం గౌరీ సేవా సంఘం పేదవారి ఆకలిని తీర్చడానికి ఒక ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసింది. 5 ఏళ్లుగా నిర్విరామంగా ఎలాంటి ఆటంకం లేకుండా దాతల సహాయ సహకారాలతో ఇప్పటికీ పేదల ఆకలిని తీరుస్తుంది. రోడ్డు మీద ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు ఆ పక్కన ఉన్న పెద్ద చెరువు ప్రాంతంలో షెల్టర్ను ఏర్పాటు చేశారు. విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని ఈ ఫుడ్ కోర్టును గౌరీ సేవా సంఘం నిర్వహిస్తుంది. గౌరీ సేవా సంఘానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా వీఎంసీ సిబ్బంది షెల్టర్ను తొలగించారు. ఈ సందర్భంగా గౌరీ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షెల్టర్ను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ట్రాఫిక్ సమస్య వస్తుందని పెద్ద చెరువు ప్రాంతంలోని షెల్టర్ ఏర్పాటు చేశామన్నారు. వీఎంసీ సిబ్బంది అన్యాయంగా అక్రమంగా తొలగించారని వాపోయారు. ఇప్పుడు ఆ షెల్టర్ లేకపోవడంతో ఎండలోనే తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సేవా సంఘం ద్వారా మేము ఇక్కడ ఎన్సీఎస్ హాల్ దగ్గర ఫుడ్ బ్యాంక్ దగ్గర 1744 రోజులు బట్టి నిత్యం పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటిది ఏటీ లేకుండా ఇక్కడ ఒక షెడ్ అనేది మేము ఈ పేదలకు అన్నదానానికి బోను చేస్తున్నారని, రోడ్డు మీద ట్రాఫిక్ అన్నిటికీ ఇబ్బంది కలుగుతుందని ఇక్కడ ఒక షెడ్ వేసి ఎండలో వాళ్ళు తింటున్నారు, వర్షంలో తింటున్నారని మేము ఒక షెడ్ వేసుకున్నాం మా సంఘం ద్వారా. ఆ షెడ్ని మాకు ఒక ఇంటిమేషన్ లేకుండా, ఒక గంట పర్మిషన్ కూడా లేకుండా, మాకు ఎవరికి తెలియజేయకుండా అన్యాయంగా వచ్చి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు అన్యాయంగా వచ్చి జేసీబీలు పట్టుకొని వచ్చి షెడ్ ఎరగొట్టడం జరిగింది. ఇది మేము ఆఖరికి వాళ్ళకి చెప్పాము, ఒక గంట టైం ఇవ్వండి, మేము షెడ్ అయితే మీరు చెప్తే మేము తీసేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయినా మమ్మల్ని ఎవరిని ఖాతరు చేయకుండా ఈ షెడ్ తీయడం జరిగింది. ఇక్కడ మేము చేస్తున్నది ఓన్లీ అనవసరమైన కార్యక్రమాలు కానీ ఎటువంటి వేరే కార్యక్రమాలు చేయటం లేదు. పేదలకు అన్నదానమే చేస్తున్నాము. ఈ అన్నదానం చేయడం వల్ల ఇంత అన్యాయం జరుగుతుంది అనుకుంటే మేము ఇక్కడ షెడ్ కూడా ఇవ్వము.
ఎందుకంటే ఇందులో మేము ఎవరమే ఇక్కడ కనీసం మేము ఎవరు ఉండటం లేదు. ఈ సెట్ వేయడానికి కూడా మా గౌరీ సంఘం పెద్దలు అందరి దగ్గర డొనేషన్ కలెక్ట్ చేసి 1 లక్ష రూపాయల దగ్గర మేము ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ సెట్ కట్టడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రోడ్డు మీద పేదలు అన్నదానం తింటున్నారు, దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని ఒకటే కారణం మీద ఇక్కడ మేము సెట్ పెట్టడం జరిగింది. అది కూడా అన్యాయం అనుకుంటే మరి మేము ఏం చేయలేము. కనీసం మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదనే బాధతో మేము ఈ విషయం చెప్తున్నామండి. సత్య డిగ్రీ పీజీ కళాశాల విజయనగరంలో నిర్వహించిన మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ ఘన విజయాన్ని సాధించింది. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో టెక్ మహీంద్రా, విప్రో, పీపుల్ టెక్, తిరుమల మెడికవర్ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్, కియా మోటార్స్, ఫ్యాక్స్కాన్, రాయల్ ఎన్ఫీల్డ్, ఎస్బీఐ కార్డ్స్, ఇండోమిమ్, ముత్తూ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలకు సంబంధించిన హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొని నియామక ప్రక్రియను నిర్వహించారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో మొత్తం 540 మంది అభ్యర్థులు పాల్గొనగా వివిధ దశల్లో నిర్వహించిన రాత పరీక్షలు, గ్రూప్ డిస్కషన్లు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు అనంతరం 220 మంది అభ్యర్థులు ఎంపికై ఆఫర్ లెటర్లు అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశిభూషణ్ రావు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి అత్యంత అవసరమని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కళాశాలలోని సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తుందన్న వల్లే విద్యార్థులు ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. చాలా చక్కగా ఏపీఎస్డిసి వాళ్ళకి సహాయ సహకారం అందించారు. చాలా మంచి కంపెనీలు ఉన్నాయి కాబట్టి మీ క్వాలిఫికేషన్ ప్రకారం యూ సెలెక్ట్ ది కంపెనీ. ఓకే, సో మేమంటే జస్ట్ ఏంటంటే ఒక ఇద్దరిని కలిపాం, మంచి కంపెనీస్ని, స్టూడెంట్స్ని కలిపాం కాబట్టి మీరు సీరియస్గా ఓకే ఇఫ్ యూ వాంట్ ఏ జాబ్ సీరియస్గా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయండి. హోప్ ఓకే మీకు కావాల్సిన కంపెనీలో మీకు జాబ్ వస్తుందనేసి మేబీ మీరు వెళ్ళినప్పటికీ ఈవినింగ్ ఆఫర్ లెటర్ తీసుకెళ్ళాలని చెప్పేసి మరి జాబ్లో మంచి షైన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒకటే ఏంటంటే నవ్ డేస్ ఏంటంటే మీ కంపెనీ గురించి బాగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఏంటంటే కంపెనీలో సెలెక్ట్ అయిన కంపెనీలోని వర్క్ ఇన్ దట్ కంపెనీ. ఓకే, అట్లీస్ట్ ఫర్ 1 year యూ వర్క్ అంటే మీకు మొత్తం ఇండస్ట్రీ గురించి తెలిసింది, కంపెనీ గురించి తెలిసింది, ఇండస్ట్రీ గురించి కూడా తెలిసింది. కాబట్టి అంటే సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ సెలక్షన్ సీరియస్గా తీసుకొని, చాలా సీరియస్గా తీసుకొని, లేకపోతే మీరు దీనివల్ల అంటే ఇంకొక ఆపర్చునిటీ పోతుంది. ఇప్పుడు మీరు ఆఫర్ లెటర్ తీసుకొని మళ్ళీ జాయిన్ అవ్వకపోతే ఇంకొకరికి మీరు ఆఫర్ పోయినట్టుగా అవుతుంది. కాబట్టి అంటే 1-2 సార్లు ఆలోచించుకొని మీరు ఏ కంపెనీ కూడా ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకొని. విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలు పొందడానికి అవసరమైన సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం జూలై 15వ తేదీన కలెక్టరేట్ ఆడిటోరియం నిర్వహించడం జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోరింకుల చంద్రిక అన్నారు. ఈ రోజు ఆమె వాజన్ న్యూస్తో మాట్లాడారు. మే 13వ తేదీ మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించడం జరిగిందన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతులు సదరన్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రాలు, పాస్ ఫోటో సైజ్ ఫోటోలు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలు తీసుకొని రావాలని అన్నారు. సదావకాశాన్ని విభిన్న ప్రతిభావంతులు వినియోగించుకోవాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులకు రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్, 3-wheeler వెహికల్స్ 13 మే 2026 తారీఖున మొదటి స్పెల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. అలానే ఎవరైతే యాబ్సెంట్ అయి ఉన్నారో వాళ్ళకి మరలా జూలై 15వ తారీఖు 2026 కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎవరైతే యాబ్సెంట్ అయి ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రావాల్సి ఉన్నారో వాళ్ళు సదరం సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే అప్లై చేసిన అప్లికేషను, 1 and 2 ఫామ్స్, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ తీసుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో రేపు జరుగుతున్న ఇంటర్వ్యూస్లో అటెండ్ అవ్వాలని కోరుతున్నాను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కరువు ఛాయలను సూచిస్తున్నాయని రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని గాజులరేగ ఆచార్య ఎన్జి రంగ సమగ్ర వ్యవసాయ పద్ధతుల పరిశోధన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు హెచ్చరించారు. బంగాళాఖాతం, పసిఫిక్ మహాసముద్రంలో అల్పపీడనాలు ఏర్పడితే తప్ప వర్షాలు కురిసే అవకాశాలు లేవని, ఒకవేళ పడినా అవి క్లౌడ్ బరస్ట్ రూపంలో భారీ వర్షాలుగా కురిసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తమ సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని ఆయన సూచించారు. తక్కువ కాలంలో దిగుబడినిచ్చే రాగులు, పెసర, మొక్కజొన్న, నువ్వులు, మినుములు, వేరుశెనగ వంటి ఆరుతడి పంటలను ఎంచుకోవాలి. నీటి గుంతల్లో ఏర్పాటుతో పాటు పశువుల పెంపకం వంటి అనుబంధ రంగాలపై దృష్టి సారించడం ద్వారా ఆర్థిక భద్రతను పొందవచ్చని డాక్టర్ తేజేశ్వరరావు పేర్కొన్నారు.
వాళ్ళకి పచ్చిగడ్డి లభ్యంగా ఉంది, కానీ ఎండుగడ్డి ఏదైతే ప్రధానంగా కొన్ని వ్యవసాయ మాండలికాల్లో మనం చేస్తున్న ఈ వరిని ప్రధానంగా మన జిల్లాల్లో ధాన్యంకే కాకుండా ఎండుగడ్డి కూడా వాడుతున్నాం. కాబట్టి ఆయా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ తొలకరికి ఎలా సన్నద్ధం అవ్వాలి, ఏదైతే వరి స్థానే ఇతర పంటలు వేస్తామా, లేకపోతే ఇప్పుడుండే వరిలో పద్ధతి మార్పు చేసి వరి పెట్టుకుంటామా, ఇతర ప్రాంతాల్లో ఉండే వెద సాగు ఏదైతే ఉందో వెద సాగుని జిల్లాలో పెద్ద ఎత్తున తీసుకురావడానికి అవకాశం ఏ స్థాయిలో ఉంది. బెడ్డల్లోనే కలిపేసి ఏదైతే మనకి వర్షం పడిన తర్వాత పుట్టుకొచ్చిన తర్వాత మొదట 24 నుంచి 48 గంటల్లో మనం వేసే ఏదైతే ఈ కలుపు మందుల్ని మనం సక్రమంగా మనకు రికమెండేషన్ ప్రకారం ఏదైతే ఈ ప్రిట్లాక్లోర్ కానీ లేకపోతే ఈ బుటాక్లోర్ కానీ కలుపు మందుల్ని పిచికారీ చేసుకొని మొదట పిండి మెతాలను కూడా వాడి మొదట మనం 48 రోజుల్లో చేస్తూ 20-25 రోజులప్పుడు ఏదైతే మనకు అవసరం అనుకున్న ఏదైతే మనం ఈ కలుపు మందులు ఏవైతే మార్కెట్లో రకరకాల కలుపు మందులు ఉన్నాయి, బిస్పైరిబాక్ సోడియం కానీ లేకపోతే మనకి ఇతర కలుపు మందులను వాడి కూడా మేనేజ్ చేసుకోవడానికి ముఖ్యంగా ఉడుపు స్థానే రావాలనేది జిల్లాలో మనం తలుస్తుంది. అదేవిధంగా అత్యవసరంగా ఏదైనా ఇప్పుడు మనకి ఈ నెల మధ్యలో మనకు వర్షాలు ఎక్కువగా చేరినా ఎవరైనా బోర్ల కింద లేకపోతే కాలువల కింద వ్యవసాయం చేసేవాళ్ళు కూడా దమ్ము అనే కార్యక్రమాన్ని చేస్తామనుకుంటే దమ్ము పట్టిన వెంటనే వీలైనంత విధంగా పంట పద్ధతి మార్పులో డ్రమ్ సీడర్లు వాడి జిల్లాలో సుమారుగా ఒక 400-500 డ్రమ్ సీడర్లు కూడా ఇప్పటికి చేకూరడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి మురళీమోహన్ అన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 39,559 గృహాలకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. మొత్తంగా ఒక్కో గృహానికి 2,39,000 యూనిట్లు కాస్ట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పీఎం జన్మన్ పథకం కింద లబ్ధిదారులకు 3 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రాంతాల్లో ఇప్పుడు మంజూరు అవుతున్న ఇల్లు దగ్గర 39,559 ఇల్లు మనం ప్రపోజల్ పంపించాం. అందులో 6 స్టెప్ వ్యాలిడేషన్ జరిగి కొన్ని ఇల్లు మంజూరుకి వస్తాయి సార్. అందులో ఒక యూనిట్ కాస్ట్ 2,39,000, కేంద్ర ప్రభుత్వం ద్వారా 72,000 అండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 48,000 ఇస్తుంది. అలాగే ఎన్ఆర్జీఎస్ ద్వారా 39,000 ఇస్తుంది సార్. అలాగే ఎస్హెచ్ ద్వారా లోను 80,000 అంతా కలిపి 2,39,000 ఇస్తుంది. అలాగే 1.0లో మనం ఏదైతే 1,80,000 రూపాయలు ఇంటికి ఉందో బీసీ ఎస్సీలకి 50,000, అలాగే ఎస్టీలకి 75,000, పీవీటీసీలకి 1,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మంజూరు చేస్తుందండి. ఆ డబ్బులతో కొద్దిగా ప్రజలు కొద్దిగా ముందుకు వచ్చి ఆ ఇల్లు పూర్తి చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే పీఎం జన్మన్ పథకం కింద 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలతో వస్తుందండి. దానికి కూడా అదనంగా 1,00,000 రూపాయలు, అంటే ఈ 2.5 కాకుండా మరో 1,00,000 రూపాయలు 3.5 లక్షల రూపాయల లెక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా సహాయం అందుతుందండి. అవి కూడా పూర్తి చేసినట్లయితే జిల్లాలో గృహ నిర్మాణం వేగంగా పరుగులు తీయడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ. ప్రజల భద్రత రక్షణతో పాటు గంజాయి అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ రాఘవులు పర్యవేక్షణలో నేడు ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. విజయనగరం పట్టణంలోని అయ్యన్పేట జంక్షన్ సరహా జిల్లాలోని సుమారు 200 ప్రాంతాల్లో దాదాపు 1000 మంది పోలీసులు, అధికారులు, సిబ్బంది పాల్గొని సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు, అనుమానాస్పద వ్యక్తులు, అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలు, గంజాయి తదితర అంశాలపై పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకొని తనిఖీలకు సహకరించాలని పోలీసులు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం చాలా ఈజీ అయిపోయిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం పట్ల, వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వ పెద్దలకు గౌరవం లేదని విమర్శించారు. డిప్యూటీ సీఎం గతంలో చెప్పుతో కొడతా అన్నారు. ఆయన అన్న మాటల్నే ఇప్పుడు ఎవరైనా తిరిగి ప్రస్తావిస్తే తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. రావణ్ విషయంలో జరిగింది కూడా అదే. గతంలో వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కూటమి నేతలు జగన్పై సైకో అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రజాస్వామ్యబద్ధంగా సంయమనం పాటించారని గుర్తు చేశారు.
సీఎం చంద్రబాబు అధికార ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా రాజకీయ ఉపన్యాసాలు చేయడం ఎంతవరకు సమంజసం, ఎక్కడి సంప్రదాయమని ప్రశ్నించారు. ఆ రకంగా చేస్తే అనుకుంటుందంటే అని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. ఆ విధంగా అంటే జైల్లో పెట్టేస్తారు. ఆ రోజే అప్పుడున్న ప్రభుత్వం కానీ ఆ విధంగా రెస్పాండ్ అయితే ఏ విధంగా ఉండేది? తెలంగాణలో భాష మనం చూసాం. ఏ విధంగా వాళ్ళు ఒక నాయకులు ఈయన అన్న భాష ఏంటి? తమ్ముడే కదా అక్కడ ఉన్నాడు, శాస్త్రాడే కదా ఆ ప్రభుత్వం. ఎక్కడున్న ప్రభుత్వానికి ఏంటి ఒక ముఖ్యమంత్రి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పుడు వచ్చి అతను సైకో అంటే అనుచిత వ్యాఖ్య, అది మంచి మంచి వాడేది అని ఒప్పుకుంటావా? ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఉన్నప్పుడున్నారా? ముఖ్యమంత్రి దిగ్బంధి ఉన్నారు. మనకంటే మనం వచ్చి ఎవరినంటే పర్వాలే, ప్రజాస్వామ్యం. మనం ఎవరినంటే అది ఒక ప్రజాస్వామ్యంలోనూ అది భారత రాజ్యాంగం. ఇవాళ ఎవరంటే అది వచ్చి రాజ్యాంగ వ్యతిరేకం, లేకపోతే దేశద్రోహం, లేకపోతే ఇంకోటి. ఏంటిది సపోర్ట్ చేస్తున్నటువంటి? నేను అందుకే మొదటి చెప్తాను, 3,000 చూపెట్టి అన్నప్పుడు 4,000 మనం అంటాయండి. మనం అన్నప్పుడు మనకు ఆ చట్ట ప్రకారం మనకు వర్తిస్తే ఇది చట్ట ప్రకారం వర్తిస్తే, ఆ రోజు వర్తించకపోతే ఇది వర్తిస్తుంది నేను అనలేదే. స్వదేశంలో కొద్ది పట్టు విడుపు ఉండాలి, కొద్ది సమయం పాటించాలి మాట్లాడినప్పుడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారు? రోజును ప్రభుత్వ పక్కనకి వెళ్తాడు, అక్కడ న్యాయస్మ వచ్చి కలెక్టర్ ఉంటారు, న్యాయస్మ వచ్చి ఎస్పీ ఉంటారు, న్యాయస్మ వచ్చి అధికారులు ఉంటారు. మా వైసీపీ పార్టీ వచ్చి అందరూ మాపుతాడు. ఇష్టారాజ్యం ఎక్కడైనా చూసామండి మనం? ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒక రాజకీయ పార్టీ రాజకీయ పని చేస్తామో ప్రభుత్వ కార్యక్రమాలు చూసామండి? ఈ పరిపాలన చూస్తున్నాం. ఇంకా ఇంతకుముందు ఎప్పుడైనా చూసామండి? అవి రాజకీయ పని చేస్తారు, రాజకీయ పార్టీ రాజకీయ కార్యక్రమాలు ఇచ్చుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వం అంతవరకే లిమిట్ అయి ఉండాలి, అంతేగానే. హరికృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ నగరంలోని ఈ నెల 16న సాంప్రదాయ పద్ధతిలో శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎంవిపి కాలనీలోని ఐఐఏఎం కళాశాల నుంచి ఈ రథయాత్ర ప్రారంభం కానుంది. ఇసుకతోట హైవే, వెంకోజీపాలెం, బీచ్ రోడ్, అబ్ఘర్ మీదుగా తిరిగి ఐఐఎంఏ కళాశాలకు చేరుకుంటుంది. రథయాత్ర అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తాయని హరికృష్ణ మూమెంట్ ప్రతినిధి యాదిరాజు దాస డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో మీడియాకు వెల్లడించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం శ్రీ జగన్నాథ మంగళహారతి, భక్తులకు ప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఐఏఎం కాలేజ్ ప్రాంగణం, ఎంబీపీ డబుల్ రోడ్ గల ఐఏఎం కాలేజ్ ప్రాంగణం నుంచి ఈ రథయాత్ర ప్రారంభమయ్యి హైవే, ఇసుకతోట హైవే జంక్షన్, అక్కడి నుంచి వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ డౌన్కి వెళ్ళి గోల్టీసన్స్ రోడ్ మీదుగా అప్పుగారు చేరి, అప్పుగారి నుంచి మళ్ళీ డబుల్ రోడ్లోకి వచ్చి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఐఏఎం ప్రాంగణంలో ఈ రథయాత్ర ముగుస్తుంది. ఈ రథయాత్ర కార్యక్రమం అయిన తర్వాత ఈ జగన్నాథుడు యొక్క లీల మీద సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు అయిపోయిన తదనంతరం మహాప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అండ్ త్రూఅవుట్ రథయాత్ర కూడా ఈ మహాప్రసాదం డిస్ట్రిబ్యూషన్, నామ సంకీర్తన కూడా జరుగుతుంది. కాబట్టి రథయాత్ర రావడం వల్ల చాలా అడ్వాంటేజెస్. ఒకటి, స్వామిని దర్శించుకోవచ్చు, రథం లాగచ్చు, నామస్మరణ చేసుకోవచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు, అండ్ ఆయన కృపకు కూడా మనం పాత్రలు కావచ్చు. కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విశాఖపట్నం వాసులు తెలియజేసుకున్నాం. మరొకసారి నోట్ చేసుకోండి, 16 జూలై సాయంత్రం 4 గంటలకి ఐఏఎం కాలేజ్ నుంచి ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి యాత్రలో పాల్గొని ఆ జగన్నాథ కృపకు పాత్రలు కావాల్సిందిగా మీరు. అరుంధతి ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న గుప్తా జై జగన్నాథ్ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. చిత్రం డైరెక్టర్ గుప్తా సినిమా విశేషాలను వెల్లడించారు. తొలుత 20 లక్షలతో సినిమా తీయాలని భావించామని, సైన్స్ జోడించి సన్నివేశాలు ఇందులో ఉన్నందున వ్యయం 70 లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. జగన్నాథుని చరిత్ర విశేషాలను సైన్స్ జోడించి ప్రేక్షకులకు అందిస్తున్నామని, 3 భాషల్లో వెలువడుతున్న ఈ చిత్రానికి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
ఇవన్నీ చూపించారు. నేను చూడగానే ఈ సినిమా ఒక ఇంచుమించు ఒక 10 కోట్ల బడ్జెట్ ఉండేంత సినిమా రేంజ్లోనూ చాలా క్వాలిటీగా తీశారు ఈ సినిమాని. అది అడిగితే బడ్జెట్ లేదంటే అసలు అంత లేదు, చాలా తక్కువ నామినల్ బడ్జెట్లో తయారయ్యింది. అంటే అప్పుడు మాకు అంటే ఇండస్ట్రీకి మనలాంటి సపోర్ట్ చేయవలసింది ఇలాంటి సినిమాలకి. తక్కువ బడ్జెట్లో ఎక్కువ రోజులు ఆడగలిగే సినిమా, ఎక్కువ సర్వైవల్ అయ్యే సినిమా కానీ ఉంటే, అలాగే ఎగ్జాంపుల్ మీకు మొన్న ఇంతకుముందు మహావతార్ నరసింహ అనేది వచ్చింది, అది ఈ టైప్లోనే తీసి చాలా ఇండస్ట్రీకి చాలా థియేటర్స్ 50 రోజులు ఆడింది. అంటే థియేటర్ సర్వైవల్, ఇండస్ట్రీ సర్వైవల్కి ఇలాంటి సినిమాలు కావాలి. అలాంటి టైంలో ఈ అబ్బాయి వచ్చి చూపించాడు. అయితే చూపించాక అయితే ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. యాక్చువల్గా నేను నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా స్టార్ట్ చేయబోతున్నాను, హర్రర్ మూవీ. దానికి కూడా ఈ అబ్బాయి తాలూకా ఇంటెలిజెన్స్ ఏఐ ఇవన్నీ నేను వాడాలని నేను డిసైడ్ అయిపోయి స్టోరీని 2 రోజుల నుండి మారుస్తూ ఉన్నాను. సో ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేయాలి. నేను గుప్తా, నా పేరు గుప్తా గొలారి. యాక్చువల్లీ నేను ఒరిజిన్ అనేది మన వైజాగ్, మా మమ్మీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఒరిస్సాలో పెరిగాను అనమాట. సో సినిమా ఏంటంటే ఇది గుప్తాస్ జయజగన్నాథ్ అనేది నేను యాక్చువల్లీ సైంటిఫిక్గా ఒక సైఫై మూవీ తీద్దామని అనుకున్నాను సార్. స్టార్టింగ్లో మనం ఏంటంటే మన జగన్నాథ్ స్వామి స్టోరీ అనేది అదే ఒక డిఫరెంట్ స్టోరీ. అసలు ఎలా వచ్చారు అనేది, జగన్నాథ్ స్వామి అక్కడ ఐడియల్ అనేది ఎలా వచ్చింది, అదే ఒక ఇంపార్టెంట్. అంటే దానికి మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చింది సినిమా అన్ని మైథలాజికల్ ఉన్నాయి, ఓన్లీ పాతకాలం మహాభారత్ కానీ రామాయణ కానీ బేస్ చేసి చేస్తున్నారు. సో నేనేదనుకున్నానంటే మహాభారతంలో కూడా మన సైన్స్ ఏంటి ఉంది అక్కడ, అది నేను చెప్పడానికి అంటే సినిమా వల్ల అంటే ప్రేక్షకులకి చెప్పడానికి ఏంటంటే అది మన సినిమాతో మన సైన్స్ మైథాలజీలో కూడా మనకి సైన్స్ ఉంది ఇది అని చెప్పాలనుకున్నాను యాక్చువల్లీ. సో ఈ సినిమాలో అంత ఉంటుంది. ఇప్పుడు ట్రైలర్ చూసాక మనం అది మాట్లాడదాం సార్. యాక్చువల్లీ మీకు విజువల్స్ నచ్చింది అని అది చూస్తారు సార్. యుగాస్ కోసం తెలియదు, ఇప్పుడు జగన్నాథ స్వామి యుగాస్ కోసం తెలియదు. సో అది విత్ వండర్ఫుల్ ఏఐ గ్రాఫిక్స్ కూడా ఎడెడ్ ఉంది. యూ విల్ ఫైండ్ ఏ మూవీ అంటే చాలా బాగుంటుంది అది మీరు థియేటర్లో చూసేటప్పుడు. బట్ మోర్ ఎవర్ మూవీ వచ్చేసరికి యుగాస్ అండ్ రియాలిటీ సైన్స్ వాట్ ఆర్ ద పాస్ట్ కోసం, మనకి యుగాస్ కోసం జగన్నాథ స్వామి పాస్ట్ యుగాస్ కోసం ఏటైతే తెలియదు. ఆ మూవీలో యూ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్, దాంట్లో నుంచి చాలా మీరు తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా బీచ్ల్లో మద్యం అమ్మకాలు చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తుతుంది. విద్యార్థి, యువజన, ప్రజా మహిళా సంఘాలు బీచ్ సాక్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఐక్యవేదికగా ఏర్పడ్డాయి. మొదటిగా DVMC గాంధీ పార్క్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా వేదిక ప్రతినిధులు మాట్లాడారు. మహిళల భద్రత, యువత భవిష్యత్, విశాఖ సంస్కృతిని, ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే బీచ్ సాక్స్ జీవో 362ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎక్కడ కూడా రక్షణ లేదు, భద్రత లేదు. ఏ చిన్న సంఘటన జరిగినా సరే తాగినటువంటి మైక్యంలో తల్లి చెల్లి అనే వావి వరుసలు మర్చిపోయి అత్యాచారాలకి దాడులకి ఎగబడుతున్నారు. మొత్తం ప్రభుత్వ గణాంకాలు చెప్తూనే మహిళల మీద హింస పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం మద్యం అని చెప్పేసి అటువంటి ఇంత హింస గురవుతుందని తెలిసినప్పుడు కూడా అటువంటి మద్యాన్ని మరింత చేరువుగా అందించడానికి మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒక నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య ఎక్కడా కూడా గుడి బడి ఉన్న చోట ఎక్కడ కూడా మద్యం షాపులు ఉండకూడదని చెప్పారు. అంతకు మించి మరింత ముందుకెళ్లి ఎక్కువ వేల కొలిది బీచ్లో పర్యాటకులు కానివ్వండి, కుటుంబాలతో పిల్లలతో చిన్నపిల్లలతో వచ్చి ఉన్నటువంటి స్థలాల్లో ఈ బీచ్ సాక్స్ ఎట్లా ఏర్పాటు చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏ ప్రజా ప్రయోజనాల కోసం అయితే గద్దెనెక్కారో అవన్నీ కూడా తొంగలో తొక్కేసి కేవలం మద్యాన్ని ఆదాయ వనరుగా చూసుకుంటూ దానివల్ల వచ్చిన నష్టాలన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు. అనేక కుటుంబాలు ఇప్పటికే చిత్రమైపోయి రోజంతా కష్టపడి 500-800 తెచ్చుకున్నటువంటి కూలి వ్యక్తి అందుబాటులో మద్యం ఉన్నట్లయితే మొత్తం డబ్బులన్నీ కూడా దానికే పడేసి కుటుంబాలు రోడ్డులు పడతాయి. కాబట్టి ఏదైతే బీచ్ సాక్స్ అవన్నీ తక్షణమే రద్దు చేయాలి. ప్రజలు బీచ్ సాక్స్ అడగలేదు, వైద్యము, విద్య, ఉపాధి కావాలని అడుగుతున్నారు. అవి పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాలు బీచ్ల్లో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని మహిళా సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తున్నాం. లైఫ్ సైన్స్లో డిగ్రీలు పొందిన వారు తక్షణం ఉపాధి పొందే రీతిలో థాట్ ఫ్లోస్ మెడికల్ కోచింగ్ శిక్షణ దోహదపడుతుందని అకాడమీ MD బాలమురళి తెలిపారు. సిరిపురం VMRDA చిల్డ్రన్ ఎరీనాలో లైఫ్ సైన్సెస్ చదువుతున్న విద్యార్థులకు మెడికల్ కోచింగ్
సంస్థ థాట్ ఫ్లో సంస్థ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా బాలమురళి మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెడికల్ కోచింగ్ శిక్షణ పొందితే తక్షణ ఉపాధి పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ కోర్సును అదనపు శిక్షణగా భావించి నేర్చుకుంటే విద్యార్థులు మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏయూ ప్రొఫెసర్ మంజులత, సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు. సబ్మిట్ ఏంటంటే సో వైజాగ్లో ఇప్పటి వరకు ఎక్కువ మెడికల్ కోడింగ్ కంపెనీస్ లేవన్నమాట. సో బికాస్ ఆఫ్ ద స్కిల్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ సో మ్యాక్సిమం మనకి మెడికల్ కోడింగ్ హబ్ అంటే వీ హ్యావ్ చెన్నై అండ్ హైదరాబాద్, బట్ ఏపీకి వీ డోంట్ హ్యావ్ ఎనీ హబ్ ఫర్ మెడికల్ కోడింగ్. సో మా మెయిన్ ఇంటెన్షన్ అంటే టు కనెక్ట్ ఆల్ ద స్టూడెంట్స్, కాలేజెస్ అండ్ కోడింగ్ కంపెనీస్ టు ఎంపవర్ మోర్ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఇన్ వైజాగ్ సిటీ. ఓకే, సో అందుకోసం మేము వీ కొలాబరేట్ ఆల్ ద కంపెనీస్ టు ఆస్క్ దెమ్ టు కమ్ ఫర్ ద సబ్మిట్. సో దీని నుంచి ఎలా మేము ప్రాసెస్ చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఆల్ ద కాలేజెస్ టు ఎంపవర్ మోర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ద మెడికల్ కోడింగ్. సో ఇఫ్ మనకి ఎక్కువ స్కిల్ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ ఉంటే దెన్ కోడింగ్ కంపెనీస్ ఈజీగా సెటప్ చేస్తాం. వీ కెన్ డూ దిస్ సెటప్ అండ్ వీ కెన్ గెట్ మోర్ ఎంప్లాయ్మెంట్ హియర్. సో మా గోల్ ఏంటంటే నెక్స్ట్ 2 yearsలో, బికాస్ ఆల్రెడీ ఐ రన్ ఏ కోడింగ్ కంపెనీ వేర్ హ్యావింగ్ ఎ కెపాసిటీ ఆఫ్ 150 employees with us. సో మా ఫ్రెండ్ సర్కిల్ అంతా వీ హ్యావ్ సమ్ 10 companies are there. So if they are having good facilities in Vizag, we'll set up all the infra in Vizag to provide more placements in the field of medical coding. So the duration will be around like 3 to 4 months will be there, depends upon the course. Even fresher అయితే 3 months పడుతుంది. In case experience once coding లో వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే అబ్రాడ్కి వెళ్ళాలనుకున్నప్పుడు they have a course like 2 to 6 months courses also. Courses maximum license are the most important, and the license graduates they can know how to read the documentation. Along non-license graduates could attend avachchu, but we'll have to train more on the non-license graduates. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ కేజీహెచ్ సమీప జబ్బర్ తోటలో బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ చిన్నాను కూడా పరామర్శించారు. విపత్తు రోజున ఏం జరిగిందో వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలు తమ కష్టాలను విన్నవించుకోగా జగన్ వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేవలం ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఈ నెల 4న జరిగిన బోటు ప్రమాదంలో 6గురికి ఆచూకీ తెలియకుండా పోయిందని ఆరోపించారు. మత్స్యకారులన్నా వారి ప్రాణాలన్నా కూటమి ప్రభుత్వానికి లెక్కలేదని ధ్వజమెత్తారు. బోటు ప్రమాదం జరిగిన సమాచారం తెలిసినా వెంటనే స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని వాపోయారు. తీరానికి కేవలం 10 మైళ్ళ దూరంలోనే ప్రమాదం జరిగిన ప్రభుత్వం సకాలంలో స్పందించనుంటే 6గురు మత్స్యకారులు జల సమాధి అయ్యారని, ఫలితంగా వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం అనేదే లేదని, కనీస ప్రభుత్వ పెద్దలు పరామర్శించుకునేది లేదు కదా, చెరో 10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాలు చెరో ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే మత్స్యకారులు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన నా సోదరుడి భార్య, ఈ అక్క చిన్న మత్స్యకార కుటుంబానికి చెందిన ఒక బాధిత కుటుంబ సభ్యుడు మృత్యుతో పోరాటం చేసి 7 మంది కలిసి వేటకు వెళ్తే పట్టించుకునే నాతుడు లేక బోటు క్యాప్సైజ్ అవుతే 20 గంటల పైచిలకు సముద్రంలో యుద్ధం చేసి మిగిలిన 6 మంది చనిపోతే కేవలం ఒకే ఒకడు బాధితుడు, ఒకడు మాత్రం బతికినాడు చిన్న. ఇంకొక బాధితురాలకు సంబంధించి ఇంకొక బాధితుడికి సంబంధించిన భార్య. ఎందుకు వీళ్ళందరూ కూడా జరిగిన అన్యాయానికి గొంతు విప్పి మీడియా ద్వారా వాళ్ళ బాధను తెలియజేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. జరిగిన ఘటనను ఒకసారి చూస్తే అసలు ప్రభుత్వం అన్నది ఎంత అన్యాయంగా బిహేవ్ చేసింది, మానవత్వం అన్నది లేకుండా ఎలా బిహేవ్ చేసింది అన్నదానికి ఈ ఉదాహరణ ఒక అద్దం పడుతుంది. ఇక్కడ నుంచి కేవలం 10 మైళ్ళ దూరంలోనే ఈ క్యాప్సైజ్ జరిగింది, ఈ బోటు ఘటన జరిగింది. ఈ చనిపోయిన 6 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి కాంపన్సేషన్ ఖచ్చితంగా, బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాల. వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాల. కనీసం ఈ మాదిరిగా ప్రభుత్వం అన్నది షాక్ తగిలితే తప్పనిచ్చి కనీసం రేపు పొద్దున అధికారులు అనే వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే ఇంత సివియర్ గా రామిఫికేషన్స్ ఉంటాయి, ఇంత సివియర్ గా పెనాల్టీస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తప్పిదం అనేది ఉండకూడదు అని జాగ్రత్తలు పడతారు.
ఎవరైనా కూడా కంప్లైంట్ ఇస్తే వెంటనే పరిగెత్తి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం అనేది రోల్ మోడల్ గా ఉండాలి, తప్పు చేసే ప్రభుత్వంగా ఉండకూడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏపీ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ జూ పార్కును సందర్శించింది. ఆ తర్వాత కలెక్టరేట్ సమావేశం నిర్వహించింది. అనంతరం ఆ వివరాలను మీడియాకు వెల్లడించింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వాజీ న్యూస్తో మాట్లాడారు. సింగపూర్ తరహాలో విశాఖ జూను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. జూ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని, జూ నిర్వహణకు అదనపు ఆర్థిక వనరులు సమకూర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఎంపీల నుంచి నిధులు సేకరించడంతో పాటు సిఎస్ఆర్ నిధులు కూడా సమీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 25 ఏళ్ల కిందట తాను అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కంబాలకొండకు 23,000 ఎకరాలు కేటాయించి దాన్ని కాపాడేలా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కలెక్టర్ అభిషేక్ కిషోర్ పాల్గొన్నారు. దానికి చైర్మన్గా ఉన్నాను. మా సభ్యులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నాం. ఇవాళ వచ్చాం, చూసి వెళ్ళి చేసి ఉదయం అంతా అక్కడ చూసి అన్ని ఎయిట్ కావాలని చూసుకున్నాం. ఆ ఫండింగ్ గ్యాప్ ఏమో 7 కోట్లు తక్కువ వస్తుంది. ఆ 7 కోట్లు ఉంటే మేము అనుకున్నది చేయడానికి బాగుంటుందని చెప్పి ఒక ప్లాన్ చేస్తాం ఉదయం అంతా. అది వాళ్ళు మీటింగ్ పెట్టి కలెక్టర్ గారిని అంతా కూర్చోబెట్టి మాట్లాడి ఆ ఫండింగ్ గ్యాప్ ఎలా చేయాలా, కొంత డబ్బు ఎంపీల నుంచి, రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ఉన్నారు మన ఎంపీలు, వాళ్ళ నుంచి, మా అబ్బాయి కూడా ఎంపీ అయ్యాడు కాబట్టి ఆడిస్తాడు. ఏమో సిఎస్ఆర్ గ్రాంట్ ఉంది, మనకి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడి నుంచి కొంత, అలాగే ప్రభుత్వం నుంచి కొంత ఇచ్చి ఆ 7 కోట్ల గ్యాప్ అనేది పూర్తి చేసి ఇది డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతో వచ్చాం. ఇంకా అదృష్టం ఏంటంటే ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే సింగపూర్ నుంచి మొన్న 2 సార్లు టీం వచ్చారు. అంబాలకొండ ఇవన్నీ చూసి వెళ్ళారు, జూ కూడా చూశారు. వాళ్ళు కూడా ఒక ఏరియా డెవలప్ చేయాలి ఇస్తున్నారు. ఇద్దరం కలిసి ఒక మాట మీదకి వచ్చి ఈ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేస్తే ఇప్పటికే దగ్గర సంవత్సరానికి 7 కోట్లు వస్తుంది ఇన్కమ్. ఇక్కడ డెవలప్ చేస్తే 15 కోట్లు రావచ్చు. అది మాకు నెంబర్ 1 జూగా తయారవుతుంది. ఫ్యామిలీస్ అందరూ కూడా పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అది జట్టి పరిస్థితి చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కూడా కూర్చోబెట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని, కలెక్టర్ గారు ఏమో సిఎస్ఆర్ గ్రాంట్ ఇవ్వడానికి అతను, ఎంపీల గ్రాంట్ అంతా కూడా మేము ఫుల్ అప్ చేయడానికి మా కమిటీ చేయాలని. తర్వాత చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మీరు కూడా 4-5 కోట్లు ఇవ్వండి సార్ అని చెప్పి అడిగి మొత్తం జూన్ డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం, ఇంట్రెస్ట్గా ఉన్నాం. మరి మీరు కూడా సహకరించి సలహా ఇస్తే ముందుకెళ్దాం. స్త్రీ శక్తి పథకం వల్ల పెరిగిన ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా 4,000 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు వైఎస్ శ్రీనివాసరావు, దామోదరరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న 10,000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. విద్యుత్ బస్సుల నిర్వహణను జీసీసీ ద్వారా ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించడం వల్ల 2029 నాటికి విద్యుత్ బస్సుల వ్యవస్థతో పూర్తిగా ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. అది 2030 నాటికి ఆర్టీసీని దర్శన వారీగా ప్రైవేటీకరించే ప్రక్రియకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తీర్మానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన స్థితిగతులకు సంబంధించి, ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆర్టీసీకి ఉండే ఇబ్బందులు ఏంటి, ప్రజలకు ఉండే ఇబ్బందులు ఏంటి, సంస్థకు వచ్చే ఇబ్బందులు ఏంటి, ఏ రకంగా అయితే ప్రభుత్వం ప్రజలకు మెరుగు జరుగుతున్న విధంగా సంక్షిప్తంగా ఒక బుక్లెట్ తయారు చేసి ఇవాళ అందరూ ప్రజాప్రతినిధులకు ఇచ్చేటువంటి వివరాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వ పాలసీ అని చెప్పి, ఏదైతే ముఖ్యంగా సిటీసీకి సంబంధించి మరి పొల్యూషన్ ఫ్రీగా ఉండాలని ఏదైతే పిఎంఈవై కింద ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టాలనే దానిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సిటీస్కే కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా మేము ఎలక్ట్రికల్ బస్సులు, ఏసీ బస్సులు ప్రజలకు మెరుగైన ఏసీ సౌకర్యం కల్పిస్తామని ఏదైతే చెప్తున్నారో ఈ జేఏసీగా దానికేం వ్యతిరేకం కాదు. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటినే ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ కూడా 100% ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను ఎక్కడ కూడా పూర్తిగా విద్యుత్ బస్సులు మార్చరా. కానీ ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం అన్ని కూడా 2009 నాటికి
ఇవాళ ఉన్నటువంటి 11,000 ఆర్టీసీ బస్సులని ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా బడా కంపెనీ పారిశ్రామికవేత్తలకి విద్యుత్ బస్సులను కట్టబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ విద్యుత్ బస్సు ఓనర్స్కి అదే సంస్థ యజమానులకి ఆ బస్సుల మెయింటెనెన్స్ సంబంధించి బస్సులు పెట్టుకోవడానికి అన్నింటిలో కూడా 12 సంవత్సరాలు ఆర్టీసీ డిపోల్లోనే స్థలాలు కేటాయించి ఇవ్వడంతోనే పాటు ₹72.50 కిలోమీటర్కి చెల్లించి ఏర్పాటు చేయడంతో కాకుండా 6 నెలలకు ఒకసారి బస్సు ఓనర్స్కే రేట్లు పెంచుకునే అధికారాన్ని కూడా కట్టబెడుతున్నారు. అంటే ఇవాళ ఒకేసారి మోనోపోల్ అయిపోతే ప్రైవేట్ ఆపరేటర్స్ అంతా కూడా భవిష్యత్తులో ఇవాళ డీజిల్ తగ్గిపోయి పెట్రోల్ తగ్గిపోయి ఎంటైర్ ఎలక్ట్రికల్ వాహనాలు వస్తే వాళ్ళు ఎంత రేటు నిర్ణయిస్తే అంత వచ్చే పరిస్థితి వస్తే ఆ భారం ఎవరిలో పడుతుంది, ప్రజల పడదా? ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ఇవాళ ఏదైతే 750 బస్సులు తీసుకున్నారో ఆ 750 ఎలక్ట్రికల్ బస్సులని నడపండి, మాకు అభ్యంతరం లేదు. ఆ బస్సులన్నీ కూడా ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జబర్దస్త్ లో బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన వైసీపీ అధినేత. ఒక్కో కుటుంబానికి ₹1 పరిహారం చెల్లించాలని జగన్ డిమాండ్. సింగపూర్ తరహాలో విశాఖ జూ పార్క్ ను అభివృద్ధి చేస్తాం. ఏపీ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు వెల్లడి. పిఆర్సీ అమలు చేసి డిఎల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ధర్నా. కలెక్టరేట్ ఎదుట ఉద్యమించిన ఉపాధ్యాయులు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.